హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు పమ్మి టాక్స్. ఈరోజు నేను మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే మనందరికీ ఏదో ఒక విషయం పట్ల నాలెడ్జ్ అనేది ఉంటుంది. కొంతమందికి సైన్స్ మీద ఉండొచ్చు, కొంతమందికి డివోషనల్ మైథాలజీ మీద ఉండొచ్చు, కొంతమందికి గవర్నమెంట్, అలానే హెల్త్ బెనిఫిట్స్, అలా చాలామందికి చాలా విషయాల్లో నాలెడ్జ్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఏదైతే విషయం పట్ల నాలెడ్జ్ ఉందో ఆ విషయం గురించి ఎవరైనా వచ్చి అడిగితేనో లేకపోతే మనకి మనంగా వెళ్ళి కొన్ని చోట్ల చెప్పేస్తూ ఉంటాం. కానీ చెప్పే ముందు మనం ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే మన ద్వారా ఈ విషయం తెలుసుకునే అర్హత అవతల వాళ్ళకు ఉందా లేదా అని చెప్పి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు వస్తారు, వచ్చి అరే నీకు దీని పట్ల నాలెడ్జ్ ఉంది కదా, నాకు కొంచెం దీని గురించి చెప్తావా, లేదంటే ఇది ఇలా ఎందుకు జరిగింది, అది అలా ఎందుకు జరుగుతుంది అని అడిగితే మనకి ఏదైతే కొంచెం తెలుసో దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తాం. సరే, వాడేమన్నా మన ద్వారా అది దాన్ని నేర్చుకోవడానికో లేకపోతే తెలుసుకోవాలన్న ఇంటెన్షన్తో వస్తాడా అంటే నో. 70-80% పీపుల్ మన ద్వారా ఏదో ఒక విషయం విని మనపైన జోక్స్ వేసి మనల్ని విమర్శించడానికే వస్తారు. మిగతా 20% పీపుల్ ఓకే, వాళ్ళు కొంచెం జెన్యున్గా వచ్చి మనల్ని అడిగి మనకు తెలిసింది ఏదో వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ఓకే, ఏదైతే ఈ 70-80% పీపుల్ ఉన్నారో వీళ్ళు మాత్రం మనల్ని అడిగి మన ద్వారా విన్న తర్వాత మనమే జోక్స్ వేసి విమర్శించడానికే ట్రై చేస్తారు. సో అందుకే మనకి ఏదైతే టాపిక్ పట్ల అవగాహన నాలెడ్జ్ ఉంటుందో అది వినే అర్హత లేని వాళ్ళకి మనం ఆ విషయం చెప్పడం వల్ల అక్కడ మన వాల్యూ అండ్ అలానే ఆ టాపిక్ వాల్యూ కూడా తగ్గుతుంది. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి. అలానే మా వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.